చూడన్నాను ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూడు, దీన్ని కనుక క్లిక్ చేస్తే చార్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నానో అది పెట్టేసి పోస్ట్ చేసేయండి, అయిపోతుంది, నాకు వచ్చేస్తుంది. ఓకే సార్, క్లియర్ సార్. ఓకేనా? ఇంకా కొంతమంది పెట్టాలి, సెండ్ చేయాలి త్వరగా. నాన్న మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను కదా, మీరు సెండ్ చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది. యా, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు అర్థమైపోయింది. రెండో క్వశ్చన్ అనేది ఏందో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంది? ఫిల్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ సింటాక్స్ ఆఫ్. ఇక్కడ ఉంది చూడనా, అనేది ఒకసారి చెప్పండి. ఏంటి ఆప్షన్ డి. చెప్పకూడదు నాన్న, సారీ సార్, సారీ సార్, సారీ సార్, ఆల్రెడీ సెండ్ సార్. ఓకే డన్. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది తెలుసుకుందాం. అంటే ట్యాగ్ అంటే ఏంటిది అంటే నాన్న, సింబల్. సింబల్ అని చెప్తారు, సింబల్ అని చెప్పకూడదు కదా, మనం ట్యాగ్ అనే చెప్పాలన్నమాట. సింబల్ అంటే ట్యాగ్. అంటే ఒక HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక పిక్చర్ని కనుక చూడంగానే ఆ పిక్చర్ని మనం డెవలప్ చేయాలి అనగానే మనం ఏం చేయాలంటే ఆ పిక్చర్ని పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకోవడం అనేది చేయాలి. అలా పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న పిక్చర్ మొత్తాన్ని ఒక ఇమేజ్ పార్ట్ గా, తర్వాత బాగా హైలైట్ అయిన దాన్ని హెడ్డింగ్ అనే పార్ట్ గా, హైలైట్ కాకుండా ఉన్న మ్యాటర్ మొత్తాన్ని పారాగ్రాఫ్ గా, కింద ఏదన్నా ఒక బటన్ కనుక ఇస్తే దాన్ని బటన్ అనే పార్ట్ గా డెవలప్ చేయాలి. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం తెలుసుకుంటుంది ఏంది, మెయిన్ హెడ్డింగ్ అనే దాని గురించి తెలుసుకున్నాం. మెయిన్ హెడ్డింగ్ అనేది ఒక HTML యొక్క ఎలిమెంట్ అంటారన్నమాట. అక్కడ ఉన్న పిక్ లో ఉన్న హెడ్డింగ్ అనేది కానీ, పారాగ్రాఫ్ అనేది కానీ, బటన్ అనే వాటిని జనరల్ గా ఏమంటారంటే సాఫ్ట్వేర్ లో, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో వాటిని ఏమని పిలుస్తారంటే HTML ఎలిమెంట్ అని పిలుస్తారు. ఒక HTML ఎలిమెంట్ కనుక రాయాలి అంటే మనకి ఏముండాలి అంటే ఒక రూల్ అనేది తెలియాలన్నమాట. ఆ రూల్ ని ఏమంటారంటే సింటాక్ అంటారు. పద్దాకలు నేను రూల్ అని చెప్పను, సింటాక్ అని చెప్తాను అనమాట. ఒక HTML ఎలిమెంట్ కనుక మనం రాయాలి అంటే ఏం చేయాలి అంటే ఒక సింటాక్ అనేది రాస్తాం అనమాట. HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక కాంటెంట్ ఉంటుంది, ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ ట్యాగ్ లో ఏముంటుందంటే ఒక యాంగులర్ బ్రేస్ ఉండేసి ట్యాగ్ అనే సింబల్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, ఒక కంటెంట్ ఉంది. ఎండ్ ట్యాగ్ లో ఏముంటుందంటే ఒక యాంగులర్ బ్రేస్ ఉండి, ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండి, ట్యాగ్ సింబల్ రాసేసి తర్వాత యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేయాలి. మనం ఫస్ట్ దేన్ని డెవలప్ చేస్తున్నాము, మెయిన్ హెడ్డింగ్ ని డెవలప్ చేద్దాం అనుకున్నాం. మెయిన్ హెడ్డింగ్ ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి,